మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ పోరాట దినంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి గోపీనాథ్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న ఆదివాసీ గిరిజన ప్రజలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు మంచి విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు వ్యవసాయ రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బి కాంతయ్య, పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు రాజమణి, అనిత, ఆనందమ్మ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎం రమేష్, శంకర్ గౌడ్, పీడీఎస్సీ జిల్లా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆదివాసీలు 77 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం పూర్తి చేసుకున్న అప్పటికీ ఇవాళ ఆదివాసీలు ఆ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ఈరోజు ఆదివాసీలకు విద్యా, వైద్యం అందలేనటువంటి పరిస్థితి, ఇవాళ రోడ్ల సౌకర్యం లేనటువంటి పరిస్థితి, ఇవాళ కరెంటు లేనటువంటి పరిస్థితి, ఇవాళ ఆదివాసీలు అంటేనే ఇవాళ చిన్న చులకన చూసేటువంటి పరిస్థితి దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అలాగే కాకుండా ఈరోజు కార్మికులు ఈరోజు ఆదివాసీలకు 1/70 చట్టం కానీ, 2006 చట్టం కానీ, పేసా చట్టం కానీ, ఈ అన్ని చట్టాలు కూడా ఆదివాసీలకు అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రొటెక్షన్గా చేసినటువంటి చట్టాలు. ఈ చట్టాలు ఆదివాసీలకు ప్రొటెక్షన్ చేస్తున్నాయి, వాళ్ళకు రక్షణగా నిలబడుతున్నాయని చెప్పేసి ఈరోజు ఇలా ఆదివాసీలు నిల్చున్న భూమి ఏదైతే ఉందో దాని కింద లక్షల కోట్ల ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తూ సవర్ణల పేరుతో కలం పోటుతో ఇవాళ ఆదివాసీలకు ప్రొటెక్షన్గా చేసినటువంటి చట్టాలను రద్దు చేస్తూ ఉన్నారు. ఇది బేషరత్తుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈ చట్టాలు సవరణ అనే పేరుతో కలం పోటుతో మీరు చట్టాలను నిర్వీర్యం చేసే ఏదైతే కుట్ర ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ మంచిర్యాల జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పోడు రైతులకు ఇవాళ హక్కుపత్రాలు ఇవ్వాలి, వాళ్ళకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలి, వాళ్ళకు బ్యాంకులలో లోన్లు, సబ్సిడీలు కల్పించాలని చెప్పేసి, ఆ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు ఉండాలని చెప్పేసి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పివైఎల్ ఉంది, పీడీఎస్సీ ఉంది, పిఓడబ్ల్యూ ఉంది. ఈ అన్ని సంఘాలకు ఆదివారంలో ఈరోజు మంచిర్యాల కేంద్రంలో